హలో అండి, ఎప్పుడు పెసరగుళ్ళతో పెసరట్టైనా చేసుకునేది ఈ విధంగా తాలింపు చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఎన్ని కావాలో అన్ని పెసరగుళ్ళు తీసుకొని బాగా కడిగి దాని తర్వాత ఉడికేంత వాటర్ తీసుకొని ఉప్పు వేసి వాటిని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇలా జల్లిలో వేసుకొని వాటర్ పోయేలాగా పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇందులోకి నేను తాలింపు పౌడర్ని అయితే పచ్చిమిర్చి పేస్ట్తో చేస్తున్నాను అనమాట. ఇలాగ పచ్చిమిర్చి, కొంచెం తెల్లగడ్డ, అలాగే కొద్దిగా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసి ఒక బాండిల్ పెట్టి ఇందులో కొంచెం ఆయిల్ వేసి అలాగే పోపు దినుసులు వేస్తున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఇలా పోపు దినుసులు వేసిన తర్వాత ఈ పోపు దినుసులు మనకు వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అనేది వేసి వేపుకోవాలండి. నేను ఇక్కడ ఆనియన్స్ వేయడం మాత్రం మర్చిపోయాను, సారీ. ఇంకా తర్వాత ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ఇలా పచ్చిమిర్చి వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. అలా వేపుకున్న తర్వాత ఇలా ఉడికించిన పెసరపప్పు వేసుకొని కలుపుకుంటే అంతే అండి, మనకు పెసరపప్పు తాలింపు రెడీ. సబ్స్క్రైబ్.